హాయ్ హలో వ్యూయర్స్ ఎంవిస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లోన ఏమేమి విశేషాలు జరిగాయి, ఏమి యాక్టివిటీస్ జరిగాయి, ఇంకా ఇంట్లో ఉండేటువంటి ఈ ఆరుగురి మధ్యలోనే మళ్ళీ ఏమైనా పోటీలు పెడుతున్నారా, లేదా ఇక ఈ చివరి వారం కాబట్టి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఏమన్నా ఇవ్వబోతున్నారా, ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. అలా మాట్లాడే ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సాధారణంగా బిగ్ బాస్ హౌస్లోన ప్రతి వారం కూడా టెంపో రైజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే రెండు వారాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాయి. అది మొదటి వారం అండ్ చివరి వారం. మొదటి వారంలోన ఎక్కువ మంది ఉంటారు, సభ్యులందరూ వచ్చేసి ఉంటారు. ఒకరికొకరు పరిచయం చేసుకోవడాలు, నవ్వుకోవడాలు, ఒకరికొకరు కేరింతలు వేసుకోవడాలు, ఒకరికొకరు పరిచయాలు చేసుకునేవాళ్ళు. ఇదంతా కూడా ఒక ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ లాగా మొదటి 3-4 రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత క్రమంగా మొదలవుతుంది ఫస్ట్ నామినేషన్ ఘట్టం. ఎవరో ఒకరు బకరా దొరుకుతారు, వాళ్ళని అంతా నామినేషన్ చేస్తారు. పాపం బిగ్ బాస్ హౌస్ అని తెలిసేలోగా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, యమునలాగా. సో కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లోన మొట్టమొదటి ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే యమున. చివరిగా ఎలిమినేట్ అయ్యింది ఎవరు అంటే ధన్రాజ్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమినేషన్స్ ఇవి. ఈ రెండింటి మధ్య ఈ 2 ఎగ్జిట్ల మధ్య ఉండేటువంటి సీజన్ 100 రోజులు పైగా దాటినటువంటి ఈ సీజన్లోన ఎన్ని ఎమోషన్స్, ఎన్ని నవ్వులు, ఎన్ని ఏడ్పులు, ఎన్ని కోపాలు, ఎన్ని శత్రుత్వాలు అన్నిటినీ మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే బిగ్ బాస్ హౌస్ అంటే చాలామందికి ఇష్టం, చాలామంది బిగ్ బాస్ లవర్స్. కారణం ఒకటే, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మనం ఉంటాం, మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం, మనల్ని మనం పర్సానిఫై చేసుకుంటాం. సో అది అన్నమాట మజా. ఇక విషయానికి వచ్చేద్దామంట. సో ఇక ఏముంది, ఆట అంతా అయిపోయింది. ఇక మిగిలిందంతా కూడా కప్పు. ఎవడు కప్పు చేతిలో పట్టుకుంటాడు, ఎవడు పైకి లేస్తాడు, ఎవడు కప్పు తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. ఇంతే మిగిలింది. కథ శుభం కార్డు పడే దిశగా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేయగానే భవ్య, త్రివిక్రమ్ కూర్చొని నిన్నటి బ్లాక్ బస్టర్ షో అండ్ ఫ్లాప్ షో అని 2 టాస్కులు పెట్టి సుదీప్ గారు ఆడించారు. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రజిత్ కూడా అంటారు, నేను కావాల్సిగానే మంజుని తీసుకోలేదు, ఇప్పటికే చాలామంది తీసేసుకున్నాను, ఎందుకంటే నిన్న అతి ఎక్కువ మంది ఫ్లాప్ షోగా తీసుకునేది మంజునే. అంటే త్రివిక్రమ్ అంటాడు, లేదు గురు, మనం తీసుకోకపోయినా ఆయనది ఫ్లాప్ షోనే అని ఆయన అంటుంటారు. లోపల డైనింగ్ టేబుల్ దగ్గర హనుమంతు, మంజు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. హనుమంతు అంటాడు, కాక నేను అసలు ఇంత దూరం వస్తానని అనుకోలేదు, ఎట్లా జరిగిపోయిందో ఏమో అంటే, లేదు నువ్వు బాగా ఆడావయ్యా, నీ ఆట చాలా బాగుంది, నువ్వు కేవలం ఆట కోసం ఆడావు, ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడావు, దట్ ఈస్ ది బ్యూటీ అని మంజు ఒప్పుకుంటే, అప్పుడు ఒక మాట అంటాడు, లేదు కాక నేను అసలు ఈ ఇంటికి వచ్చింది కేవలం ఒక విషయానికి వచ్చాను, అసలు నేను ఎప్పుడు గెలిచానో తెలుసునా మీకు అంట. పజల్గా చూస్తాడు. ఎప్పుడు అంటే కిచ్చా సుదీప్ సార్ ఎప్పుడైతే నాకు చెప్పాలే ఇచ్చాడో అప్పుడే నేను గెలిచిపోయాను. ఎందుకంటే మా వాళ్ళు నన్ను లోపలికి పంపిస్తూ నువ్వు కప్పు కొడతావో లేదో మాకు తెలీదు, కానీ కిచ్చా సుదీప్ చెప్పట్లు మాత్రం తీసుకో, అది చాలా ముఖ్యమని చెప్పారు. నాకు 2వ వారమే దక్కింది, అప్పుడే నేను గెలిచేశాను. తర్వాత ఇదంతా ఆడేశాను అంతే. ఇక నాకు కప్పు ఎవడైనా తలపైన పెట్టుకుని పోనీ, నాకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ జరిగిన విషయాలు, ఇక్కడ నేర్చుకున్న పాఠాలు తలలో ఉంచుకుంటే చాలు. తలపైన ఎవడు కప్పు పట్టుకొని వెళ్ళినా కూడా నాకు పెద్దగా తేడా కాదు అని చెప్పడం బ్యూటిఫుల్ వర్డ్స్. తలపైన ఏముండాలి, తల లోపల ఏముండాలి, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయం. అందుకే కొన్ని సందర్భంలోన హనుమంతు ఒక గ్రేట్ ఫిలాసఫర్ లాగా కూడా కనిపిస్తాడు. మనం ఎక్కువ పొగడకూడదు కానీ, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ కంటెస్టెంట్. బట్ అబౌవ్ ది ఆల్ అతని ఆలోచన పరిధి ఇవన్నీ కూడా. అలాగనే అతనికి ఎమోషన్స్ లేవా, అతనేమి బాధపడాడా అంటే అన్నీ ఉంటాయి. ధనరాజు పోయినందుకు బాధ ఎందుకు ఉండదు, ఖచ్చితంగా మనసులో ఉంటుంది. కానీ దాన్ని వ్యక్తం చేయాలా వద్దా అనేటువంటి ఒక బెరుకుతనం ఉంటుంది. ఆ బెరుకుతనమే హనుమంతుని ఇప్పటిదాకా కాపాడుతూ వచ్చింది. సో ఇదంతా అయిన తర్వాత అందరినీ
లివింగ్ ఏరియాలో కూర్చొని పెట్టి బిగ్ బాస్ చెప్తారన్నమాట. గుడ్ మార్నింగ్ అంటే అందరు కూడా శుభోదయం బిగ్ బాస్ అని అరుస్తారు. అరిస్తే మీ మైకులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోండి అంటాడు. లేదు బిగ్ బాస్ సరిగ్గా ఉందండి, మళ్ళీ నాకు సౌండ్ వినిపించట్లేదంటే అందరూ గట్టిగా శుభోదయం బిగ్ బాస్ అని చెప్తారు. చెప్పిన తర్వాత అక్కడ చెప్తారన్నమాట ఏంటంటే, ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇక్కడికి వచ్చి నిలబడిన మీ 6 నిజంగా సూపర్, మీరు చాలా బెస్ట్. ఎందుకంటే వీటన్నిటిని దాటుకొని వచ్చి నిలబడ్డారు. సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి నిలబడి ఈ విశ్వమంతా వినిపించేలాగా గట్టిగా అరిచి మీరెవరో మళ్ళీ పరిచయం చేసుకోండి, ఈ బిగ్ బాస్లో మీరెవరో పరిచయం చేసుకోండి అని చెప్పగానే రజిత్ మొదలుకొని రజిత్, త్రివిక్రము, భవ్య, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత మోక్షిత, హనుమంతు వీళ్ళందరూ కూడా గట్టిగా అరిచి తమ గురించి తాము చెప్పుకుంటారు. ఈ కప్పు నాదే అని చెప్పండి, ఆత్మవిశ్వాసంతో చెప్పండి, కప్పు నేనే కొడతానంటే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా అరిచి కప్పు మేమే కొడతాం అని గట్టిగా చెప్తారు. సో ఇది అంటే వాళ్ళని కాస్త మోరల్ని బూస్టప్ చేసేది. ఆ తర్వాత అసలైన టాస్క్ మొదలవుతుంది. ఈ టాస్క్ మొదలు కాకముందు ఒక మాట చెప్తారు బిగ్ బాస్, చాలా అద్భుతమైన మాట చెప్తారు. ఇన్నాళ్ళు బయట ఉన్న ప్రజలందరూ కూడా మీలో ఎవరు బయటికి వెళ్ళాలని ఓటు వేశారు, అంతే కదా, నామినేషన్ ఎవరికైతే తక్కువ ఓట్లు వేసి ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరు గెలవాలో ఓటు వేయబోతున్నారు, కాబట్టి మీకు అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని చెప్పిన తర్వాత ఆయన ఒక చిన్న యాక్టివిటీ, దీని టాస్క్ కూడా అనుకోవాల్సిన పర్లేదు, జస్ట్ లైక్ నామినేషన్ లాగానే ఇది. దీనికి మరొక రూపం ఏంటంటే నీ కోపాన్ని వెళ్ళగక్కు. ఇలాంటివి చాలా జరిగాయి. మిడ్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్లో కూడా ఒకసారి సుదీప్ గారు ఒక పెద్ద బాక్స్ సిలిండర్ పెట్టి దానిపైన ఫోటో అంటించి మీకు ఎవరిపైన కోపం ఉందో వాళ్ళని కొడుతూ ఉండు అంటే కనుక మంజు మోక్షిత ఫోటో అంటించి విపరీతంగా కొట్టింటాడు, పంచిచ్చింటాడు. ఇవన్నీ మనకు గుర్తుంది కదా. సేమ్ ఇంచుమించు అలాంటిదే, కాకపోతే కొంచెం డిఫరెంట్ మోడ్లోన ఇంకో టాస్క్ పెట్టారన్నమాట. ఆ యాక్టివిటీ ఏంటంటే మనసులో ఉండే కోపాన్ని కక్కేయి. ఇప్పటిదాకా మీరు మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా కూడా మీ నడకలోన ఇప్పుడున్న 6 మీలో ఎవరిపైకో ఏమో కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కొన్ని సాధింపులు ఉంటాయి. ఇలా చేశారు, ఇలా చేసి ఉండకూడదు, దీనివల్ల నాకు చాలా అసమాధానమైంది, నాకు చాలా బాధ కలిగింది, నన్ను బాధించారు, నన్ను హింసించారు, నన్ను అవమానించారు, నన్ను అలా కారణంగా నా పైన కోపపడ్డారు. ఇలాంటివన్నీ మీలోనూ గూడు కట్టుకొని ఉంటాయి. ఈ భారాన్ని మీరు మోసుకుంటే చాలా కష్టం. ఎందుకంటే మీరు ఎలాగో వారం తర్వాత బిగ్ బాస్ విన్నర్ కప్ అనేటువంటి బరువును మోసుకొని బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు మీ మనసులో ఉండే బరువును కూడా దీనికి జోడించొద్దండి, బరువును కిందకి దించేసుకోండి అని క్లియర్ యువర్ ఫీలింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ అదర్స్ అనేటువంటి ఒక చిన్న యాక్టివిటీ పెడతారు. అక్కడ ఏంటంటే గార్డెన్ ఏరియాలోనే మొత్తం అంతా కూడా ఒక ఖాళీ డ్రమ్ము, ఒక పాత డ్రమ్ము, పాత ప్లాస్టిక్ టబ్బులు, ఆ తర్వాత దిష్టి బొమ్మలా చేసి కుండ నెత్తిపైన పెట్టింటారు, ఒక టైర్ పెట్టింటారు, ఒక పెద్ద కర్ర ఇచ్చింటారు. కుండ పైన ఫోటో అతికించవచ్చు, ఆ తర్వాత టైర్ పైన అతికించవచ్చు, డ్రమ్ పైన అతికించవచ్చు. మీరు ఒక్కరు ఎంతమంది అయినా అంటే ప్రతి ఒక్కరికి కూడా 5 ఛాన్సెస్ తీసుకోవచ్చు. 5గురైనా తీసుకోవచ్చు, ఒకరైనా తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. తీసుకొని కారణాలు చెబుతూ వీళ్ళ వల్ల మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగింది, ఎలా వీళ్ళు మిమ్మల్ని అడ్డుకున్నారు అని చెబుతూ కర్రతోనో వీర బాధలు బాదండి. అయిపోయింది, మీ కోపం కక్కేసుకున్నారు కదా, మీ ఎమోషన్ ఎగ్జిట్ అయిపోయింది కదా, ఫీల్ ఫ్రీ, ఇంకా మీరు హ్యాపీగా ఉండండి. ఇది కాన్సెప్ట్, ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లోన రజిత్తో మొదలవుతుంది. రజిత్ మొట్టమొదట హనుమంతుని తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకంటే నిన్న హనుమంతు ఫ్లాప్ షో, బ్లాక్ బస్టర్ షో అని చెప్పినప్పుడు ఫ్లాప్ షో దగ్గర రజిత్ని, బ్లాక్ బస్టర్ దగ్గర త్రివిక్రమ్ని నిలబెట్టి, త్రివిక్రమ్ అన్న చాలా బాగా ఆడాడు కాబట్టి ఈయనది బ్లాక్ బస్టర్ షో, రజిత్ అన్న ఏం లేదు, ఈయన నేను ఒక పాట ద్వారా చెప్తానని చెప్పి ఏదో ఒక పాట పాడేశాడు. అంటే ఏంటి, మాట్లాడడం తెలుసుకోరా వెదవ, నువ్వు బిగ్ బాస్ హౌస్లోనే ఎట్లా మాట్లాడాలి, నలుగురు ముందు ఎలా మాట్లాడాలి, మెచ్చే విధంగా ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని తెలుసుకో, నువ్వు ఎలా పడితే ఎలా, నువ్వు మాట్లాడిందంతా నిజం అనుకునేటువంటి భ్రమలో ఉండొద్దు అని పాట పాడిన తర్వాత, ఏం లేదు సార్ నాకు
రజిత్ అన్న పైన ఉండేటువంటి ఒకే ఒక కంప్లైంట్, చిన్ని సిల్లీ రీజన్స్ ఇస్తాడు, ఏది కూడా సరిగ్గా ఉండదు, పైగా సంచాలకుడిగా ఫెయిల్, సరిగ్గా ఆడలేదు అని చెప్పి ఫ్లాప్ షో చేస్తారు. అప్పుడే వాడు చేయెత్తుతారు రజిత్, నేనేమైనా మాట్లాడొచ్చాను. సుదీప్ గారు అప్పుడు వద్దంటారు, మళ్ళీ తర్వాత ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ, ఆయన మనసులో అది గూడు కట్టుకుని ఉంది. సో దాన్ని తీసుకొని మళ్ళీ ప్లే చేయడం మొదలు పెడతాడు అనమాట. ప్లే చేసి ఇంకా హనుమంతుని చితగా బాధేస్తాడనమాట. నేను సిల్లీ రీజన్స్ చెప్తానా? ఏం రీజన్స్ చెప్పానయ్యా? అసలు నువ్వెలా ఆడావో తెలుస్తున్నా, నేను నాకు తోచినట్టు నేను ఆడాను, నువ్వెలా అంటావు నాది సిల్లీ రీజన్ అని చెప్పి గట్టిగా ఇచ్చేస్తావు. వాడేదో నేను చెప్పాను, నేను చెప్పు కొట్టుకో, నా ఛాన్స్ వచ్చినప్పుడు నేనేదో చెప్పి నేను కొట్టుకుంటానని వాడు లైటర్ వేలో అనేస్తాడనమాట. సో ఇలాగ ప్రతి ఒక్కరిది కూడా. ఇందులో హైలైట్ అంటే ఎవరిది అంటే కనుక త్రివిక్రమ్ అండ్ మంజు. త్రివిక్రమ్ మంజు, ఆ తర్వాత మోక్షిత కూడా చెప్పొచ్చు. త్రివిక్రమ్ ఏంటంటే మంజు ఫోటో అతికించి చెప్తాడనమాట. మంజు ఏమని, మంజు, రజిత్, ఆ తర్వాత భవ్య, ముగ్గురు ఫోటోలు అతికించుంటాడు. మంజుకి ఏం చెప్తా అంటే, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మీ బిగ్ ఫ్యాన్ బాయ్ని, నేను మీ నడవడిక, మీ మాట, మీ తీరు, ఈ బిగ్ బాస్కు రాక ముందు నుంచి కూడా మీరంటే నాకు చాలా ఇష్టంగా ఉండింది. కానీ మీరు ఇలాంటి ఫ్యాన్ బాయ్ని తీవ్రంగా నిరాశపరిచారు. మీరు అద్భుతంగా ఆడాల్సిన వాళ్ళు మీ ఆటను స్విచ్ ఆఫ్ చేసుకొని ఏమీ ఆడకుండా సైలెంట్ మోడ్లో వెళ్ళిపోయి ఎవరో ఒకరి మాటకు మీరు తలవొగ్గుతూ వెళ్ళిపోయారు. అది నాకు నచ్చలేదు. మీ ఫ్యాన్ అయిన నన్ను మీరు నిరాశపరిచారు, నాకు అది చాలా బాధగా ఉందని చెప్పి కొట్టేస్తాడు. ఆ తర్వాత రజిత్కు నీకు నాకు మధ్య ర్యాపో ఉండొచ్చు, కానీ కొంచెం ఆటలోనో మొదలైన దాంట్లోనో నువ్వు సరిగ్గా చేయలేదు అనేటువంటి చేసి కొడతాను. అలాగే హనుమంతు కూడా ఏంటంటే, మీరు హనుమంతు నువ్వు ఉస్తువారీ చేసేటప్పుడు ఫైనల్ టాస్క్ అప్పుడు నువ్వు సరిగ్గా చూసుకోకుండా చేయడం వల్ల నా కంప్లీట్ అయినటువంటి ఆట మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సి వచ్చింది. నువ్వు మొదట్లోనే నన్ను అడ్డుకొని ఉండింటే బహుశా నేను మళ్ళీ జాగ్రత్తగా ఆడి గెలిచేవాడినో ఏమో, ఆ పెయిన్ నాకుందని ఆయన చెప్తాడు. ఆ తర్వాత భవ్యది చాలా అద్భుతంగా చెప్తాడనమాట. భవ్యది ఏమని చెప్తాడంటే, ఇన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ మొదటి నుంచి చివరి దాకా కూడా ఇన్ని రోజుల వరకు కూడా నువ్వు నన్ను తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు చెప్పు? నీ కంఫర్ట్ జోన్ అని నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు, నాతో నువ్వు ఆడావు, నన్ను కాంపిటీటర్గా తీసుకున్నావు, ఫ్రెండ్గా తీసుకున్నావు, పైగా నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు వెంటనే నన్ను నీ టీంలోకి తీసుకున్నావు, పైగా నా సజెషన్ ద్వారా మిగిలిన వాళ్ళని కూడా తీసుకున్నావు. ఇవన్నీ ఎందుకు తీసుకున్నావు? బికాజ్ యు ఆర్ వెరీ కంఫర్ట్ విత్ మీ. బట్ చివరి టాస్క్లో వచ్చినప్పుడు మాత్రం నన్ను కావలసిగా నువ్వు ఆడకుండా పక్కన పెట్టేశావు. అది నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఎందుకు పక్కన పెట్టావంటే కనుక యు ఆర్ మై కాంపిటీటర్ అంటావు, అప్పుడు గుర్తుకొచ్చాను నేను కాంపిటీటర్ అనేది. అంటే ఇంతకాలం నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావా, నన్ను అడ్వాంటేజ్గా తీసుకున్నావా, ఎందుకో నాకు ఆ పెయిన్ ఉంది అని చెప్పి అతను ఆమెను కొడతాడనమాట. అలాగే రజిత్ను కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మంజు వచ్చి భవ్య ఫోటోను, రజిత్ ఫోటోను, త్రివిక్రమ్ ఫోటో, ముగ్గురు ఫోటో పెట్టి చేస్తాడనమాట. భవ్యకి ఏం చెప్తాడంటే, చాలా సీరియస్ నోట్తో చెప్తాడు, నువ్వు నన్ను బిగ్ బాస్కి వచ్చిన కొత్తలోన మంజన్న అని పిలిచావు, నామినేషన్ విషయం వచ్చేసరికి మంజు గారు అని పిలుస్తున్నావు. ఏది నిజం? మంజడ్డ నిజమా, మంజు గారు నిజమా? పైగా నాది గౌతమిది టాపిక్ ఎత్తి నువ్వు అన్యాయంగా ఇచ్చేసావని ఇదే విషయం రజిత్ దగ్గర కూడా చెప్పి వీరకొట్టుడు కొట్టింటాడు. రజిత్కు విపరీతంగా కోపం వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ టాస్క్లోన, ఈ యాక్టివిటీలోన చాలా హైపర్గా చేసింది ఎవరంటే అందరూ మంజు అనుకుంటారు, కానీ మంజు కాదు, రజిత్ చాలా వరస్ట్గా బిహేవ్ చేశారు. ఇప్పుడు భవ్యని కారణం తీసుకుని ఆయన టార్గెట్ చేస్తున్నప్పుడు రజిత్ ఎందుకు మాట్లాడాలి? ఆయన అవసరం ఏముంది? కానీ అడ్డుకడుగున అడ్డుకుంటూ అతన్ని మోకరింగ్ చేస్తూ, అతన్ని హేళన చేస్తూ, షేమింగ్ చేస్తూ ప్రయత్నించడం అనేటువంటిది ఎందుకో నాకైతే పర్సనల్గా నచ్చలే. ఇలా చేసి ఉండకుండా ఉండాల్సిందే అని అనిపించింది. చూద్దామంట. అలాగే మంజు కూడా భవ్యతను కొట్లాడతాడు. ఎందుకంటే కనుక నువ్వు నన్ను గౌతమ్ని, నా ఫ్రెండ్షిప్ని ఎలా నువ్వు ఇది చేసావు, నేను గౌతమ్ వల్ల డల్ అయిపోయాను నువ్వు ఎట్లా చెప్తావు అంటే నాకు అనిపించింది నేను చెప్పిన, నీకు తప్పు, నువ్వు అనిపించింది తప్పు, అది ఇది గౌతమ్ని నాది ఫ్రెండ్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది అని చాలా సీరియస్ నోట్తో చెప్తాడు అనమాట. ఆ తర్వాత
త్రివిక్రమ్ దగ్గర కూడా అది అంటాడు, నేను ఆటే ఆడలేదని నువ్వు ఎలా చెప్తావు, నువ్వు ఎలా ఇదంటావు, ఇప్పుడు నేను ఆడాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, కానీ నువ్వు నా దగ్గర ఒక మాట మాట్లాడతావు, ఇంకో దగ్గర ఇంకొక మాట్లాడతావు, ప్రతి ఒక్కటి తలలోనే ఏదో ఒక పురుగు వదులుతావు, ఇది మొదటి నుంచి కూడా నువ్వు చేస్తూ వస్తున్న పనిని త్రివిక్రమ్ని అటాక్ చేస్తాడనమాట. మోక్షితకు కూడా అంటాడు. మోక్షిత దగ్గర ఏంటంటే ధర్మ ఆవేశం, మన ముగ్గురు మధ్య ఉన్న స్నేహాన్ని నువ్వెందుకు బయటకు వచ్చేసావు, నేనేమైనా తప్పు చేసి ఉంటే నువ్వు నన్ను నేరుగా అడగాల్సింది, కానీ నువ్వు నన్ను అడగలేదు, నేను నిన్ను అడిగాను కానీ నువ్వు మాత్రం నన్ను అడగలేదు, మన ఇద్దరి మధ్య గ్యాప్ అలాగే ఉండిపోయింది, దీనికి కారణం నేను కూడా కాబట్టి నన్ను నేను కొట్టుకుంటున్నాను, నువ్వు కూడా కారణం కాబట్టి నిన్ను కూడా నేను అంటున్నాను అని చెప్పి ఆ మొహాన్ని ఎక్కడో పైన అంటించుంటాడు, కింద కొడుతుంటే చివరికి నవ్వుతూ మోక్షిత చెప్తుంది, నా మొహాన్ని నువ్వు పైకి అంటించింది నా మొహం పైన దెబ్బ తగలకూడదు కదా, సరే సరే రా మంజన్న అని పిలుస్తుంది అనమాట. సో ఇలాగైపోతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే మంజు విషయంలో, ఇది నాకెందుకు చెప్పాలనిపిస్తుంది, ఏ గౌతమి కోసమైతే ఆయన ఇప్పటికి కూడా మా ఫ్రెండ్షిప్ ఉంది 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 అని చెప్తాడో, అదే గౌతమి నిన్న బయటికి వెళ్ళిన తర్వాత టీవీ షోలో మాట్లాడుతూ ఎవరు కప్పు గెలిస్తే బాగుంటుంది మీకు, మంజన్న హనుమంతుడు అంటే, నాకు హనుమంతు కప్పు గెలవాలి, వ్యక్తిత్వం జయించాలి, వ్యక్తిత్వం గెలవాలి అంటారు. మరి వ్యక్తిత్వం గెలవాలని మీరు హనుమంతు పేరు తీసుకున్నారంటే మంజుకు వ్యక్తిత్వం లేదని అర్థం. మళ్ళీ ఇన్నాళ్ళు మీరు స్నేహం చేసింది ఏంటి, వ్యక్తిత్వం లేని మనిషితో మీరు స్నేహం చేశారా, అసలు మంజు ఆట పోవడానికి మీరే కారణమని ఇంత పెద్ద అపవాదం మీరు మూట కట్టుకుని వెళ్ళారు. కనీసం బయటైనా మీరు మంజుకు సపోర్ట్గా మాట్లాడొచ్చు కదా, నిజంగా మీరు ఫ్రెండ్షిప్ చేసి ఉండింటే. నేనేదో టీవీ షోలో చూశాను, నాకు భలే బాధ అనిపించింది, అరే ఈ పిచ్చి మనిషి ఇంతగా గెంతులేస్తున్నాడు, ఇప్పటికీ ఆమె నెత్తిపైన పెట్టుకున్నాడు, ఇప్పటికీ ఆమె నా స్నేహితురాలు, నా గెళతి అంటాడు. ఎక్కడ గెళతి, బయటకు వెళ్ళారు టీవీ షో ముందు, నాకు మంజు గెలవడం ఇష్టం కాదు, ఒక పట్టు మంజు అంటే నాకు ఇష్టమే, ఆయన కూడా మంచి దోస్తే, కాకపోతే హనుమంత్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన ముగ్ధత నాకు చాలా ఇష్టం, ఆయన సరళత నాకు బాగా ఇష్టం, ఆయన ట్రాన్స్పరెంట్గా ఉంటాడో అది నాకు ఇంకా ఇష్టం అని ఇన్ని పొగడ్తలు చెప్పి కప్పు అతనే తీసుకోవాలని చెప్తే, అందరూ వచ్చింది కప్పు కోసమే కదా. నువ్వు నిజమైన స్నేహితురాలు అయితే నువ్వు ఆశించాల్సింది ఏంటి, ఇంతవరకు ఉన్నాడు మంజు, ఎన్ని అమంత్రాలు వచ్చినా ఎంత డల్ అయిపోయినా కూడా ప్రజలు మనసు పూర్తిగా ఆయన్ని నిలబెట్టారు ఇంతదాకంటే ఆయన కప్పు గెలవాలనే వాళ్ళు అనుకుంటున్నారు, కాబట్టి అతనే కప్పు గెలవాలి అని ఒక్క మాట మీరు అని ఉంటే బాగుండేది. సో ఓకే సరే, ఎవరు ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం చేస్తామే, కానీ ఏదో మాట వరుసకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఈ విధంగా ఒకరొకరు చెప్పుకొని బాధ వెలగక్కుని ధన కొట్టుకోవడం అనేటువంటి ప్రక్రియ పూర్తి అయిపోతుంది. సో గౌతమ్ విషయం వచ్చినప్పుడు కూడా రజిత్ ఒక మాట అంటాడు, అవును నువ్వు ఇంతగా నా స్నేహితురాలు అంటావు, ఆమె బయటికి వెళ్ళడానికి కారణం నువ్వే కదయ్యా, నువ్వే కదా నామినేట్ చేసింది, నువ్వు నామినేట్ చేస్తే కదా ఆమె బయటికి వెళ్ళింది అని పాయింట్అవుట్ చేస్తాను. నిజం, గౌతమ్ పేరు తీసుకున్నాడు కాబట్టి ఆమె బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ మంజు ఊరికే ఉంటాడా, ఆయన అన్నాడు, అవును నేను సరే, నువ్వు అని నా తమ్ముడు అని ధనరాజుని నువ్వు అంతగా నీ బ్లేజర్ ఇచ్చేసి నాకు ఒక తమ్ముడు దొరికాడని ఇన్ని గొప్పలు చెప్పేవాడివి, నువ్వు నామినేట్ చేసినందుకే కదా ధనరాజు కూడా ఇంటికి వెళ్ళింది, నువ్వు మళ్ళీ ధనరాజు నువ్వు పంపించలేదా అంటే ఆయన నేను అనలేదంటారు. కానీ మోక్షిత చెప్తుంది, లేదు నువ్వే నామినేట్ చేసావని. దెన్ ఇట్స్ ఓకే. నాకు ఇన్నిట్లోనూ బాగా నచ్చింది ఏంటంటే మోక్షిత బలి చెప్తుంది, నేను నా వ్యక్తిత్వాన్ని వదులుకోను, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. మీరు గమనించి ఉండాలి, చివరిలో ఆ చెక్కలు బుట్టలో వేసేటువంటి టాస్క్లో కూడా ఒకటి నేను లైన్ దాటి వచ్చి వేశాను అన్న విషయాన్ని నేను హనుమంతుకు సంచాలకుడుగా ఉన్నప్పుడు చెప్పాను, అందులో పడ్డ చెక్క నాది కాదు, తీసి పక్కన పడేయండి అని. సో నేను అంత వ్యక్తిత్వంతో ఆడతాను, బాలు వేరే వాళ్ళది పడినా కూడా నేను పట్టుకోను, ఎందుకంటే అది నా పద్ధతి కాదు అని చాలా స్పష్టంగా చెప్పింది. వన్ థింగ్, ఈవెన్ మోక్షిత వచ్చి మాట్లాడినప్పుడు రజిత్ కూడా అంటాడు, సరేనే మోక్షిత నువ్వు 100% కరెక్ట్ పద, కానీ వ్యక్తిత్వంలో నువ్వు టాపర్ అని చెప్తానంట. త్రివిక్రమ్ కూడా అంటాడు, మోక్షిత నీ పైన నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవమ్మా, నువ్వంటే నాకు చాలా అద్భుతం, కానీ ఎవరు కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్తారు. సో ఇందరి మధ్యలోన ఆట పక్కన పెట్టేస్తే క్యారెక్టర్ వైజ్గా తీసుకుంటే మోక్షిత ఒక మెట్టు పైకి ఎక్కిందని మనం చెప్పాలి. సో ఈ టాస్క్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ టాస్క్. అంటే ఒకటేమో బాగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి పెట్టాడు, ముఖ్యంగా మంజు రచ్చ చేసి పడేశాడు. సరే అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీ మనసులోన ఇప్పటిదాకా నెరవేరలేని కోరికలు ఏమైనా ఇక్కడ ఉంటే బిగ్ బాస్కు మీరు లెటర్ రాసి, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఇల్యూమినేట్ చేసి ఉంటారు, దానికి ల్యాంప్స్ పెట్టి ఉంటారు, రాసి 5 ఒక్కొక్కరు మ్యాక్సిమం 5 రాయొచ్చు,
ఒకటని రాయొచ్చు, రెండని రాయొచ్చు. మీ కోరికలు ఏంటని చిట్టా రాసి అందులో పెట్టండి. అందులో తీర్చడానికి అనువైనవి ఏదైనా ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ తీరుస్తాడు. కానీ మీరు తీర్చలేని కోరికలు కోరకండి. ఫైనల్లో వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు నాది పై చేయి కావాలని అడగొద్దండి, అది నేను చేయలేను అని నవ్వుతూ చెప్తే అందరూ నవ్వుతారు. ఓ బిగ్ బాస్ నువ్వు బలవాడు ఏ బిగ్ బాస్ అని అంటారు. సో ఇక్కడ టచింగ్ ఏంటంటే ఒక్కొక్కరు రాసేటువంటి ఉత్తరాలు అంటే వాళ్ళ మనసులో ఎట్లా గూడు కట్టుకుంది అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో నాకు అద్భుతం అనిపించింది కేవలం ఇద్దరిదే. ఒకటి త్రివిక్రమ్, ఇంకోటి భవ్య. ఎస్, వాడు చాలా బాగా రాశారు. ఈవెన్ మోక్షిత కూడా రాసింది ఏంటి, నా తమ్ముడు ఇక్కడ రావాలి, నా చెల్లెలు ఇక్కడికి రావాలి అని. సరే మంజు ఏంటి, మా అమ్మ వండించినటువంటి మటన్, అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మటన్ వండించి మాకు పంపిస్తే ఇక్కడ మేమందరూ కూర్చొని తింటామని. భవ్య మిగిలిన కూడా ఏవో సిలివి రాసింది ఏంటి, గార్డెన్ ఏరియాలో హోమ్ థియేటర్ లాగా స్క్రీన్ పెట్టండి, మేము బిగ్ బాస్ సభ్యులందరూ కూర్చొని సినిమా చూస్తాము, అది ఇదని ఏమో కోరికలు కోరారు. కానీ అది పక్కన పెట్టేస్తే ఇంకొక మాట చెప్తున్నాను. మొదటి మాట అది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కానీ నాన్నగారు రాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పారు కానీ ఆయన మనసులో ఎప్పుడు కొరత ఉంది. ఏంటంటే ఎప్పుడు ఆయనకు బయటకు వచ్చి ఈమె నా కూతురు అని చెప్పుకోడు. కారణం ఏంటంటే నేనే అని తెలిస్తే నీ గ్లామర్ తగ్గిపోతుంది, నీకు ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి కాబట్టి నేను చెప్పను, నేను ఎస్కేప్ అవుతున్నారు. కాకపోతే ఈసారి నేను కోరుతున్నాను మా నాన్నగారిని బిగ్ బాస్ హౌస్ ఫైనల్ ఫంక్షన్ రోజున స్టేజ్ పైన పిలిపించి పరిచయం చేయించండి. నేను భవ్య, మా నాన్నగారు ఇది అని నేను చెప్పాలి, ఆ అవకాశం నాకు కల్పించండి అంది. అది చాలా అద్భుతం, భలే అనిపించింది. అలాగే త్రివిక్రమ్ కూడా అంతే. ఎంత టచింగ్గా రాశాడంటే ఆయన అదే అంటాడు, నేను మా డాడీని పోగొట్టుకున్నాను, మా నాన్నను పోగొట్టుకున్నాను, ఆ లోటు బిగ్ బాస్ గొంతు నాకు తీర్చింది అంటాడు. అంటే ఎవరు ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ అవుతారు అనేది మనకు తెలీదు, కనెక్ట్ అయిపోతుంటాం అంతే. కాకపోతే బయట లోపల ఉన్నప్పుడు రజిత్ ఏమనుకుంటాడు, వీడు ఆ బ్లేజర్ అంటే నాకు వైట్ బ్లేజర్ కావాలని రాసుకుని ఉంటాడు, సుదీప్ వేసుకున్న బ్లేజర్ నాకు ఇప్పించాలని. ఇదే త్రివిక్రమ్ కూడా అడుగుతాడేమో అని, నేను అడిగింది అడగొద్దురా, ఒకరికి కావాలని చెప్తాడు. కానీ త్రివిక్రమ్ రాసింది అద్భుతంగా రాస్తాడనమాట. మీ గొంతు వింటే నాకు మా నాన్నగారి గొంతు విన్నట్టే అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలియదు. యు ఆర్ మై గైడ్, యు ఆర్ మై ఫిలాసఫర్ అని నాకు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు నా కోసం ఒక లెటర్ రాసి పంపండి, వీలైతే ఆడియో క్లిప్ కన్నా పంపించండి, నేను విని సంతోషిస్తానని చెప్తాడు. అంటే ఒక వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత, ముఖ్యంగా మన నాన్న అనేటువంటి వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత దాన్ని ఎవరు పూడ్చలేరండి. మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. నిజంగా మనం సొసైటీలో ఎప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోతామంటే మన పెద్ద దిక్కు అనుకున్నటువంటి మా నాన్నగారు పోయినప్పుడు. ఎందుకంటే నాన్న పోతే తప్ప, ఆయన పోయిన తర్వాత మనం గుర్తొచ్చే మొదటి అంశం ఏంటంటే మమ్మల్ని అందరినీ ఎలా పెంచి పెద్ద చేశాడని. ఎందుకంటే మనం మన బిడ్డల్ని పెంచి పెద్ద చేస్తుంటాం కాబట్టి. సో థింగ్స్ ఆర్ వాల్యూడ్ ఆఫ్టర్ దే గాన్. వస్తువుల విలువ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు తెలిసి వస్తుంది అంటారు కదా. అలాగే త్రివిక్రమ్ మాట వింటే ఎందుకో నాకు అలా అనిపించింది. సో దిస్ ఈస్ ది ఇష్యూ. సో అందరూ తలా ఒకటి రాసుకుంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. చూద్దాం రేపు కోరికల చట్టాను తీరుస్తారేమో, సరదాగా ఇంకా ఏమైనా పెడతారేమో చూడాలి. ఈ వారం అంతా కూడా ఎంజాయింగ్ వీక్ కాబట్టి పెద్దగా ఇంకా నామినేషన్ టాస్కులు, ఒకరికొకరు కొట్టుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. గేమ్స్ కూడా ఉండవు, యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి. చూద్దాం ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి. రేపటి ఎపిసోడ్ని మళ్ళీ నేను మీకు రివ్యూ ఇస్తాను. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.